కష్టములలో ఓదార్పువై ఓర్పు నేర్పించావయ్యా. వేదనలలో విశ్రాంతివై వెన్నంటి నిలిచావయ్యా. జీవితం నీదయా, నాదన్నదే ముందయా, నాకున్నదంతా నీవే కదా యేసయ్యా. యేసయ్యా, ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమున దైవజనులు పాస్టర్ డి. జాన్ విక్టర్ పాల్సన్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకించి దైవ దీవెనను పొందుకోండి. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క నెలలో మనమందరం కూడా ఈ విధముగా దేవుని యొక్క నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి దేవాతి దేవుడి చక్కటి అవకాశమును, ఈ గొప్ప ధన్యతను దేవుడు మనకందరికీ దయచేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనము నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. చాలా అద్భుతమైన మాటలు బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉన్న చక్కటి మాటలను మనము చదువుకొని ఉన్నాము. దేవాతి దేవుడు మరి ఇక్కడ వ్రాయబడి ఉన్న చక్కటి మాటలు దేవుని యొక్క సన్నిధానములో మనము మరి చదువుగా విని ఉన్నాం. ఎందుకన్నా మరి ఈ దినమందు ఈ యొక్క మాటలు మీకు బోధించాలని, ఆత్మీయమైన సత్యములు మీకు అందరికీ తెలియచేయాలని, దేవునిలో బలాభివృద్ధిని మీరందరూ కూడా పొందుకోవాలని, ఆశీర్వాదము చేత నింపబడాలనే ఒక ఉద్దేశముతోటి మరి ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి దేవుడు తగిన కృపను మనకందరికీ దయచేసి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమును వినుట ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించుట ద్వారా దేవునిలో ఎన్నో గొప్ప దీవెనలు, మేళ్ళు మనమందరం కూడా అనుభవిస్తున్నాం. మరి రోజులు చాలా వేగంగా వెళ్ళిపోతున్నాయి కదండి, చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి అనేకమైన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, అనేకమైన క్షామములు, భూకంపములు, రోగములు దినదినము మనలందరినీ కూడా ఇబ్బంది పడుచున్న కష్టాలు ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు మనలందరినీ ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి ఆయన సన్నిధి మనకందరికీ తోడుగా ఉంచి ఈ 2024వ సంవత్సరంలో మరి దేవుడు తన యొక్క సన్నిధి కాంతి మనకందరికీ దయచేసి మనలను సజీవుల లెక్కలో ఆయన ఉంచాడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. వ్రాయబడి ఉన్న ఈ యొక్క ఆత్మీయమైన సత్యములో మరి నేను నేర్చుకున్న ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీకు అందరికీ కూడా బోధించాలని, కొన్ని ఆత్మీయమైన సంగతులు మీకు తెలియచేయాలి అనే ఉద్దేశ్యముతో ఈ యొక్క మాటను చదివించడం జరిగింది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిచ్చేది? యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్న యొక్క మాట. దాని తరువాత మరి మనం తెలుసుకోవలసిన ఒక విషయం ఒకటి ఉంది. ఇది దేవుని యొక్క మాట. ఇది దేవుని యొక్క మాట. ఆయన మాట శ్రేష్టమైంది. ఆయన మాట ఆజ్ఞతో కూడుకొని ఉన్నది. ఆయన మాట మనలను బ్రతికించేది. ఆయన మాట తన శక్తి చేత నింపేది. మనము ఏ విధముగా ముందుకు వెళ్ళాలో
మన యొక్క త్రోవను సరళము చేసేది ఆయన యొక్క మాట. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఇది దేవుడు సెలవిచ్చిన ఒక ప్రత్యేకమైన మాట. దేవుడు తన నోటిలో నుండి ఆయన పలికిన చక్కటి ఆజ్ఞతో కూడిన ఒక మంచి మాట. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు అనే యొక్క మాటను గూర్చి కొన్ని విషయాలను మనము నేర్చుకుంటానికి మన ప్రయత్నం చేద్దాం. దేవుడు గొప్పవాడు, మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. అయితే ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని రోజు మనం చదువుతూ ఉంటే అందులో ఉన్న శ్రేష్టమైన, అందులో ఉన్న అమూల్యమైన మాటలు మన హృదయాన్ని హత్తుకుంటాయి, మన జీవితాన్ని మారుస్తాయి, మన యొక్క జీవన విధానమును ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంచడానికి ప్రయత్నమును చేస్తాయి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇంగ్లీష్లో చాలా చక్కటి మాట రాయబడి ఉంది, దస్ సెయిత్ ద లార్డ్ అని. అంటే దస్ సెయిత్ ద లార్డ్ అనగా దేవుడు పలుకుచు ఉన్న ఒక మంచి మాట, దేవుడు పలుకుచున్న మాట. బైబిల్ గ్రంథములో ఈ యొక్క మాటను చాలా చోట్ల చాలాసార్లు ఈ మాట వ్రాయబడి ఉంది. యెహోవా వాక్కు ఇదే, యెహోవా సెలవిచ్చు మాట ఇది, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా తన ప్రజలతో ఆయన మాట్లాడుచు ఉన్నాడు. ఈ విధముగా మనం గనక చూచినట్లయితే బైబిల్ గ్రంథంలో కొన్ని వందల సార్లు రాయబడి ఉందండి. అలాగే మరి నిర్గమాకాండములో దగ్గరగా 10 కంటే ఎక్కువ సార్లు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనే మాట వ్రాయబడి ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే యెహోషువ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో, సమూయేలు మొదటి గ్రంథంలో, 2వ సమూయేలు గ్రంథంలో, కీర్తనలలో, అలాగే రాజుల గ్రంథం, ఇలాగ అన్నీ కూడా రాయబడి ఉన్నాయి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనే ఒక చక్కటి మాట. అయితే నేను మరి ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ ఉన్నాను, ఒక మంచి అసైన్మెంట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమిటనంటే బైబిల్ గ్రంథములో ఎన్నిసార్లు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనే మాట వ్రాయబడి ఉందో మరి మీరు నాకు చెప్పాలని నేను కోరుతూ ఉన్నాను. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు మాత్రమే కాదు, కానీ మరి టీవీ ద్వారా చాలామంది వింటున్నారు కదా, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నారు కదా. కాబట్టి మీరు కూడా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు, మీరు కూడా మరి నాకు తెలియచేయండి. ఏమిటనంటే యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనే ఈ అద్భుతమైన మాట బైబిల్ గ్రంథములో ఎన్నిసార్లు వ్రాయబడి ఉందో మీరు నాకు తెలియచేయాలి. ఎక్కడ కూర్చున్నవారైనా, ఆ టీవీలో చాలా చక్కగా చూస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న వారైనా మీరు నాకు చెప్పాలి. మరి ఎవరు ముందు చెప్తారు నేను చూస్తాను. మరి దేవుడు వారిని ఇంకను ఆశీర్వదించడం కొరకు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమాకాండం 4వ అధ్యాయం, నిర్గమాకాండం 4వ అధ్యాయము 21వ వచనములో రాయబడి ఉన్న ఒక చక్కటి మాటను మనం చదువుదాం. చూడండి, ఈ విధంగా చెప్పాడు, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. నేను ఇందాక మీకు ఒక ప్రశ్న వేశాను కదా, ఎన్నిసార్లు చెప్పండి, ఎన్నిసార్లు ఈ మాట వ్రాయబడి ఉంది? యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే యొక్క మాట ఎన్నిసార్లు వ్రాయబడి ఉందో మీరందరూ చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పండి, అలాగే టీవీలో వాక్యాన్ని వింటున్న వారు కూడా
నాకు ఫోన్ చేసి చెప్పండి అని చెప్పాను. మొట్టమొదటి మాట నేనే చెప్పేస్తున్నాను మీకు. ఏమిటనంటే నిర్గమాకాండం 4వ అధ్యాయము 23వ వచనములో చివరిలో మీరు చదివిన యొక్క మాట ఏమిటనంటే, ఇదిగో నన్ను సేవించున్నట్లు నా కుమారుణ్ణి పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. నన్ను సేవించున్నట్లు నా కుమారుని వెళ్ళనీయమని, లేకపోతే నా కుమారుణ్ణి పోనిమ్మని నేను నీకు ఆజ్ఞ జారీ చేస్తున్నాను అని చెప్పి వానిని ఒకవేళ పంపనొల్లని ఎడల, ఇదిగో నేను నీ కుమారుణ్ణి లేక నీ యొక్క జ్యేష్ఠపుత్రుని నేను చంపెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పండి యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుము అని దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ మరి తన యొక్క నాయకుడైన మోషేతో, ఆధ్యాత్మికమైన తన కుమారుడైన మోషేతో ఈ యొక్క మాటను ఆయన పలుకుచూ ఉన్నాడు. చూడండి, గమనించండి. ఏమిటనంటే నన్ను సేవించున్నట్లు నా కుమారుణ్ణి వెళ్ళనీయండి అని అంటున్నాడు. నన్ను సేవించున్నట్లు నా కుమారుణ్ణి మీరు వెళ్ళనీయండి అంటున్నాడు. ఎవరు ఆయన కుమారుడు అని అంటే ఆ పై భాగంలోనే వ్రాయబడి ఉంది ఒక చక్కటి మాట. ఏమిటనంటే 21వ వచనంలో వ్రాయబడి 22వ వచనం వ్రాయబడి ఉంది కదా, అప్పుడు నీ ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు. ఇశ్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు అని రాయబడారు. ఎవరండి దేవుని కుమారుడు? ఎవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు ఎటువంటి వాడు? దేవునికి జ్యేష్ఠపుత్రుడు అనగా పెద్ద కుమారుడు. ఏమండి పాస్టర్ గారు, మేము ఏదో దేవుని యొక్క మాటలు వినడానికి వచ్చాం, మరి ఏమిటనంటే పెద్ద కుమారుడు గొడవ ఎందుకు, ఈ విషయాలు ఎందుకండి అనుకుంటున్నారా మీరు? ఒక చక్కటి మాట ఇందులో నుంచి మనం నేర్చుకోవాలి. ఏమిటనంటే నా కుమారుణ్ణి నన్ను సేవించున్నట్లు అతనిని వెళ్ళనిమ్ము. నా కుమారుణ్ణి నన్ను సేవించున్నట్లు అతనిని వెళ్ళనిమ్ము. సేవించున్నట్లు, సర్వింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అనగా ఏమిటారంటే వర్షిపింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అనగా ఏమిటారంటే మరి ఆ స్పెండింగ్ టైమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిలో సమయమును గడపడానికి దేవుడు కోరుచున్న ఒక చక్కటి మాట ఏమిటనంటే నా జ్యేష్ఠ కుమారుణ్ణి నా సన్నిధిలోనికి నడిపించండి. ఇది ఎవరు సెలవిస్తూ ఉన్న చక్కటి మాట? యెహోవా సెలవిచ్చుచున్న ఈ యొక్క మంచి శ్రేష్టమైన మాట అది. అంటే దేవుని యొక్క కోరిక ఏమిటి అనంటే, దేవుని యొక్క కోరిక ఏమిటనంటే నూతన నిబంధన ఇశ్రాయేలీలుగా ఉన్న మనమందరం కూడా, దేవుని యందు విశ్వాసముంచిన బిడ్డలమైన మనమందరం కూడా మనం ఏం చేయాలి అని అంటే దేవుణ్ణి సేవించడానికి తప్పనిసరిగా ఆయన సన్నిధికి మనము రావాలి, ఆయన సన్నిధిలోనికి మనము వెళ్ళాలి. ఏదోనండి బాప్తీసం తీసేసుకున్నాం, రక్షణ భాగ్యాన్ని ఇచ్చేశారు, మాకు సరిపోతుందిలేండి అని సరిపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా సరిపెట్టుకోవడం కాదు. ఆ విధముగా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళనీయకుండా ఉన్న ఫరో యొక్క జీవితంలో ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నాడే తప్ప, ఎన్నో భయంకరమైన సంఘటనలు తన యొక్క జీవితంలో, తన రాజ్యములో, తన పరిపాలనలో ఆయన చూశాడే తప్ప అతడు ఎంత మాత్రం కూడా ఆశీర్వాదం అనేది పొందుకోలేదు. ఈ రోజుల్లో చాలామంది కూడా ఎలాగుంటున్నారంటే పర్వాలేదులేండి, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళకపోతే పెద్ద నష్టమే ఉందిలేండి అని అనుకుంటున్నారు. మా అమ్మ వెళ్తుంది కదా ప్రార్థనకి అని పిల్లలు అనుకుంటా ఉన్నారు. లేదులేండి మా డాడీ మా మమ్మీ వెళ్తున్నారు కదా ప్రార్థనకి అని అనుకుంటూ ఉన్నారు. లేకపోతే లేదులేండి మా పిల్లలు వెళ్తున్నారు కదా మేము ఇంటి దగ్గర మేము
మా సమయాన్ని మేము గడుపుతాము అని అనుకుంటున్నారు. కీర్తనకారుడు ఒక చక్కటి మాట చెప్తున్నారు 84వ కీర్తనలో ఏమంటున్నాడు అని అంటే, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అని అంటూ ఉన్నాడు. అలాగే ప్రభువా నీ యొక్క ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని అంటూ ఉన్నాడు. అలాగే నీ యొక్క మందిర ఆవరణములో నీ గడప యొద్ద కనిపెట్టుకొని నీ శ్రేష్టమైన మాటలు వింటే అది నాకు ఆశీర్వాదకరము అని అంటూ ఉన్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా యొక్క ప్రాణము ఆశపడుచు ఉన్నది అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ విధంగా చాలా మాటలు మనకందరికీ బాగా తెలుసు. అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు మనం ఎలా తయారవుతున్నాం అని అంటే ఫరోకు లాగా తయారవుతూ ఉన్నాం. ఎలా తయారవుతున్నాం? ఫరోకు లాగా. తన యొక్క మరి పిల్లలు వెళదాం అని అడగండి ప్రార్థనకి అని అంటుంటే, ఆగండి వెళదాం కంగారేంటి అని ఎలా తయారవుతున్నారు? ఫరోకు లాగా తయారవుతున్నారు. దేవుడు ఇశ్రాయేలీలైన మనల్ని చిన్నప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ చూడండి హోషియా గ్రంథంలో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది. హోషియా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనములో వ్రాయబడి ఉన్న చక్కటి మాట ఏమిటనంటే, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశము నుండి నేను పిలిచి తిని అని అంటా ఉన్నాడు. ఎప్పుడు పిలిచాడంట? ఇశ్రాయేలు ఎప్పుడు బాలుడై ఉన్నప్పుడు, అనగా మనము చిన్నప్పటి నుంచే, ఇంకొక విధంగా మనం చెప్పాలంటే మన తల్లి గర్భములో రూపించబడక మునిపే దేవుడు మనలను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు, సంఘస్థులందరికీ వందనాలండి. అయితే నాకు 2 పాపలు 1 బాబు. మా చిన్న పాపకి 6 సంవత్సరాలు వయసు ఉండగా మాకు బాబు జన్మించాడు. అయితే బాబు కావాలని మేము ఎంతో ప్రాధేయపడ్డాం దేవుడిని. అందరూ అన్నారు 2 పాపల తర్వాత 3వ వాళ్ళు కూడా పాప పుడితే ఏం చేస్తారు అని అడిగితే, నేను వీళ్ళని ఎలా పెంచుతానో వాళ్ళని ఆ పాపను కూడా అలాగే పెంచుతాను. మాకైతే బాబు పుడతాడని మాకు నమ్మకం ఉంది అని నేను అనటం జరిగింది. అదే కాకుండా ఈవిడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కడుపులో 15 సెంటీమీటర్ల గెడ్డ ఉందని స్కానింగ్లో, జంగారెడ్డిగూడెంలో స్కానింగ్లో కనపడిందండి. అలాగే మళ్ళీ తాడేపల్లిగూడ వెళ్ళాము. తాడేపల్లిగూడెంలో కూడా స్కానింగ్ తీస్తే 15 సెంటీమీటర్ల గెడ్డ ఉంది. మరి బాబు లేదా పాప లోపల ఏదో ఒక అవయవం మరి సరిగా ఉండకుండా పుట్టొచ్చు, అబార్షన్ చేయాల్సి వచ్చిద్దేమో మరి అలాగన్నారండి. 2 స్కానింగ్ల్లో 15 సెంటీమీటర్ల గెడ్డ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత మేము ఎంతో ప్రార్థన చేసుకున్నాము. మరి పాస్టర్ గారి ద్వారా అందరూ చేశారు మా గురించి. తర్వాత మేము మళ్ళీ స్కానింగ్ తీయించేసరికి, ఏంటమ్మా అంత బాగానే ఉందిగా, ఎవరో చెప్పారు మీకు గెడ్డ ఉందని అని అనటం జరిగిందండి. చక్కని బాబు మాకు పుట్టాడు. వెస్లీ రిచార్డ్ అని పేరు పెట్టాము. ఎలాంటి లోపం లేకుండా చక్కగా పుట్టాడు మాకు. దేవుడు ఎంతో గొప్ప అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, 2 పాపలు పుట్టిన తర్వాత మాకు బాబు కావాలని వీరు కోరుకుంటా ఉన్నారు. అయితే చాలామంది అన్నారంటండి, మరలా పాప పుడితే ఏం చేస్తారు అని. ఈలోగా మరి వారు చెప్పిన సమాధానం మీరు అందరూ కూడా విన్నారు కదా. అయినప్పటికీ కూడా విశ్వాసంతో వారు ఉన్నారు. మరి కడుపులో ఒక 15 సెంటీమీటర్ల గెడ్డ కూడా ఉందని 2 చోట్ల కూడా స్కానింగ్లు తీస్తే ఆ విధంగా నిర్ధారణ అయింది. మరలా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దేవుడు ఆ యొక్క బిడ్డను ఉంచి ఆ గెడ్డను మటుమాయం చేసి మరి చక్కగా 3వ కాన్పుగా 2 కుమార్తెల తర్వాత, ఎన్ని సంవత్సరాల తర్వాత అండి?
6 సంవత్సరాల తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఆ చిన్న బాబును దేవుడిచ్చాడు. ఆ దేవునికే మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి కుటుంబాన్ని మరి అభినందిస్తూ దేవుని యొక్క నామాన్ని గణపరచవలసిందిగా కోరుచూ ఉన్నాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను గణపరచెదను. దేవా, నీవు చేసిన అద్భుతమైన కార్యములను అన్నిటినీ నేను వివరించెదను అని కీర్తనకారుడు సెలవిచ్చిన విధముగా ప్రభువా, యొక్క పరిచర్యలో ఉన్న నీ ప్రియమైన బిడ్డలు అందరూ కూడా ప్రభువా, నీ యొక్క సన్నిధి ద్వారా ఆరోగ్యాన్ని పొందుకున్నారు, ఆశీర్వాదం అనుభవిస్తున్నారు, విశ్వాసమందు స్థిరపడ్డారు, దీవెన చేత నింపబడ్డారు. అద్భుతమైన కార్యములు ప్రతి ఒక్కరి పట్ల మీరే జరిగించి నడిపిస్తూ ఉన్నారు. అందుకే మీకు వందనాలు. చెప్పబడిన సాక్ష్యముల ద్వారా మీ నామమునకే మహిమ కలుగును గాక, మీ నామమునకే ఘనత వచ్చును గాక, మీ నామమునకే ప్రభువా మహిమ ప్రభావములు ఓ ప్రభువా మేము ప్రభువా నీకే ఆరోపించుదుము గాక. చెప్పిన సాక్ష్యములు చెప్పిన బిడ్డలందరినీ మీరే దీవించమని, బలపరచమని, ఇంకా వారి కుటుంబంలో ఆధ్యాత్మికమైన దీవెనలు, ఆశీర్వాదములు వారికి దయచేసి నడిపించమని, అదేవిధముగా నీలో ఫలించే అనుభవాన్ని ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని వేడుకొనొచ్చు. రాబోయే కాలములో ఈ పరిచర్యను ఇంకను విస్తరింపచేయండి, సరిహద్దులు విశాలపరచండి. ప్రభువా, ఈ యొక్క టీవీ కార్యక్రమముల ద్వారా వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని, వీక్షిస్తూ ఉన్న ప్రతి హృదయాన్ని మీరు తాకండి, వారి మనోనేత్రాలు తెరవమని, ఇంకా అనేక మంది బిడ్డలు నీ రాజ్యములో చేర్చబడే కృప, నిన్ను నమ్ముకునే ధన్యత, నీలో ఫలించే అనుభవాన్ని మీరే దయచేయమని వేడుకొనొచ్చు. యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహాయ సహవాసము కూడి ఉన్న మనకందరికీ ఈ పరిచర్యలకు సదాకాలము తోడై ఉండి నిత్యము నడిపించి మనలందరినీ ఆశీర్వదించి ఆయన సన్నిధిలో మనలను ఆయుధములుగా, ఆయన చేతిలో పనిముట్లుగా, ఆయనకు ఉపయోగపడే పాత్రలుగా మనలందరినీ వాడుకొనుగాక. ఆమేన్, ఆమేన్. మా చిరునామా డి జాన్ విక్టర్ పాల్సన్ గారు, షాలోమ్ బిలీవర్ చర్చ్, కోయిలగూడెం, ఏలూరు జిల్లా. మా ఫోన్ నంబర్ 9346323919. ప్రైజ్ లార్డ్.